ఇప్పుడు మనకైతే మెట్రో స్టేషన్ ఉందండి, ఆర్టీసీ బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి? అక్కడ మాకు కేపీటీసీ అని అట్లాగే సిటీ బస్ అని ఉన్నాయి. కువైట్ సిటీ బస్ ఉంది, కేపీటీసీ అని ఒకటి ఉంది. అది కూడా ట్రాన్స్పోర్ట్ బాగానే ఉందండి. అంత బాగానే బస్సులు అవైలబుల్. బస్సులు ఉన్న వాళ్ళు బస్సులు, వాళ్ళ పరిస్థితి బాగుంటే కొంచెం వాళ్ళు కొంచెం సీనియర్ అయ్యి వాళ్ళు అన్ని అంగులు సంపాదించుకుని అంతా బాగుంటే బిజినెస్ ఉన్న వాళ్ళు కార్లు కొనుక్కుంటారు. కార్లు కొనుక్కుని అక్కడ కూడా మనం కూడా నడుపుకుని ఇది ఉందండి. ఓకే అండి. అయితే అక్కడ ట్రైన్స్ ఉన్నాయండి? ట్రైన్స్ మాకు ఇప్పుడు లేవు, ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నారు. ఒక 2-3 years లో మాకు కువైట్ నుంచి దుబాయ్ ప్లాన్ చేస్తున్నారండి ట్రైన్స్. అయితే కువైట్ లో మొత్తం అంతా చుట్టూ రావాలనుకుంటుంది. కువైట్ ఒక ఎండ్ నుంచి ఇంకో చివరికి వెళ్ళాలనుకోండి, మీరు కార్లో కూర్చున్నారు అనుకోండి, నేను తిప్పేస్తాను మేము, రండి మేము. ఈజీ అనమాట. ఈజీగా 120 స్పీడ్ లో వెళ్తామండి. 120 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. 100 to 120 బిట్వీన్ మనం డ్రైవ్ చేయొచ్చు. ఆ డ్రైవ్ చేయడం వల్ల మన రోడ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి. ఒక 4 రోడ్లు వెళ్ళటానికి ఉంటే 4 రోడ్లు రావటానికి ఉంటాయి కాబట్టి హైవేలో మనం 120లో వెళ్తాము. దాని మీద మనకి 100 kilometers అంటే మీకు 1 hour లో వెళ్ళిపోవచ్చు. నేను దుబాయ్ లో ఒక ట్రాక్ వెళ్ళినప్పుడు 200 km/h. అది నార్మల్ గా వెళ్ళటానికి అయితే పర్మిషన్ లేదండి. ఆ కెమెరాస్ ఉంటాయండి. కొన్ని కార్లు ఉన్నాయి, అవి ఎక్కడ మాత్రం యూజ్ చేసేవచ్చు, రేస్ సర్కిల్ అని వాటికి ఇవి ఉంటాయి. మా ఇప్పుడు నా దగ్గర ఉంది కారు, దానికి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, కానీ ఉందని చెప్పి నేను 120 కన్నా ఎక్కువ వెళ్ళాను అనుకోండి, కెమెరా క్లిక్ చేస్తుంది. క్లిక్ అయిందంటే నాకు 50 kg అంతా ఫైన్ కట్టవలసి ఉంటుంది. అట్లా ఉంటుంది. అవునండి. అయితే ఇక ఆహారపు అలవాట్లు చెప్పారు, ట్రాన్స్పోర్ట్ చెప్పారు, ఫైనల్ గా ఇంకా ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉందాం అనుకుంటున్నారు ఇంకా మీరు? ఇంకా నా ఎక్కువగా ఉంటే ఒక 1 year 2 years కన్నా ఎక్కువగా. అంతకంటే వరకు ఆల్మోస్ట్ నేను చాలా సంవత్సరాలు అక్కడ ఉండటం, దేవుడి దయ వల్ల మనకి లైఫ్ కి ఏమి ప్రాబ్లం లేకుండా సంపాదించుకున్నామండి. కువైట్ వల్ల దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను కాబట్టి ఇంకో 1 or 2 years ఇండియా వచ్చేస్తా. 1 year 2 year వచ్చిన తర్వాత ఇంకా ఇండియాలో ఏదైనా బిజినెస్ కానీ మనం ఆల్రెడీ నాకు ఈవెంట్ ప్లానింగ్ ఐడియా ఉంది. లేకపోతే మ్యాజిక్ నేను చేయగలుగుతాను. చేసినంతకాలం మనం చేసుకొచ్చి సరదా ఉంటే కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. అంటే కువైట్ ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలరా? కువైట్ లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి డబ్బులు సంపాదించేద్దామని వెళ్ళొచ్చా? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఎవరైనా సరే మన ఇండియాలో కూడా సంపాదించే వాళ్ళు ఎక్కడైనా సంపాదించారండి, కానీ దాన్ని నిలబెట్టుకోలేరు కాబట్టే ఇతర దేశాలకు వెళ్తున్నామండి. ఇప్పుడు సపోజ్ ఇండియాలో 10,000 సంపాదించేవాడు అదే 10,000 జాబ్కి కువైట్ వెళ్ళాడు అనుకోండి, కానీ అక్కడ 10,000 మిగిలిపోతాయి. ఎందుకంటే అక్కడ విస్కీలు అట్లాంటి సిగరెట్ ఉండదు కాబట్టి. అదే ఇక్కడ ఉన్నాం అనుకోండి, 10,000 సంపాదించేవాడు రేపొద్దున్నే ఫ్రెండ్ మ్యారేజ్ అంటాడు, అక్కడికి వెళ్తాడు, ఎంజాయ్ చేస్తాడు. ఎవరో అమ్మాయి బర్త్డే అంటారు, అటు వెళ్తారు, అటు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ నెలలో 15 రోజులు అతను డ్యూటీ చేస్తాడు, అతను ఖర్చులు పోయినా తక్కువ రావచ్చు. లేకపోతే ఏ మ్యారేజ్కో లేకపోతే ఏ పిక్నిక్ వెళ్తాడు, డబ్బులన్నీ అయిపోతాయండి. నెల వచ్చినప్పుడు పైసా మిగలదు. అదే అక్కడ ఉంటే తన జీవితానికి కొంత ఇది ఉంటుంది. ఎలాగైనా ఏంటంటే నేను సూచనలు ఏంటంటే వెళ్ళమంటారా వద్దంటారా? వెళ్ళమంటాను, కానీ క్లైమేట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి క్లైమేట్కి మీరు కొంతకాలం వెళ్ళిన వెంటనే భయపడి మీరు వచ్చేయకండి. మీరు వెళ్ళారంటే అక్కడ మీరు వెళ్ళారు కాబట్టి కొంతకాలం మీరు వర్క్ చేయండి. మీరు అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యే వరకు మీరు వర్క్ చేసినప్పటికీ మీకు ఏంటంటే భయం ఏంటంటే లాంగ్వేజ్ రాదు. మీకు లాంగ్వేజ్ రాదు కాబట్టి మీకు ఇబ్బంది ఉంటుంది. ఒకటి వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అదే మీరు చదువుకున్న వాళ్ళైతే మీరు ఇంగ్లీష్లో ఇప్పుడు ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడగలిగినా కొంతమంది కువైతీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం రాదనుకోండి, అప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడతారు. అయినా కానీ ఏం పర్వాలేదండి, మన వాళ్ళు ఇండియన్స్ చాలా మంది సపోర్ట్ ఇస్తారు. ఓకే అండి. ఇదండి, ఇప్పుడు మీరు ఎవరైనా సరే మోటివేషన్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కానీ లేదంటే మీ బిజినెస్ ప్రమోట్ చేయాలనుకుంటే మా ఛానల్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ 7981512124. మీ బిజినెస్ ప్రమోట్కి కానీ ఎడ్యుకేషనల్ మోటివేషనల్ ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకుంటే ఈ నెంబర్కి చేయండి. ఇదండి గోగంప గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.
నమస్కారం దుర్గాంప గారు. నమస్తే సార్.